మీల్స్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెబితే నిజమేమో అని నమ్మారు. చంద్రముఖిని తట్టి లేపారు. ఎవరు చంద్రముఖి? ఎవరు 2.0లో చంద్రముఖిని తట్టి లేపి ఈ రోజు ఎందుకురా బాబు ఈ తప్పు పని చేశాం, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, అన్ని పథకాలు కోల్పోయినాయి, ఈ చంద్రముఖి ఎవరు ఇప్పుడు మా అకౌంట్ లోకి రావాల్సింది ఆ పథకాలు రాక మేమందరం కష్టాలు కోరి కష్టాలు తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు అలో లక్షణ అని ఒకవైపు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ బాధపడుతున్నటువంటి సందర్భంలో మేమేమంటున్నామంటే గడిచిన కాలంలో 1.0 ఇప్పుడు డబల్ సాఫ్ట్వేర్ మీనింగ్ ప్రకారం 1.0 2.0 అంటే ఆ వెర్షన్ మారటం. సెకండ్ వెర్షన్ కి ఇప్పుడు వస్తున్నాం. సెకండ్ వెర్షన్ లో 29 గెలవబోతున్నాం. గెలిచి 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇది మా సారాంశం. ఇంకేం కావాలి? ఓకే, ఒక్క నిమిషం. ఆయన బయట కూడా ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మిగతా ప్యానలిస్టులు కూడా వింటారు. ఒకసారి బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారిది. చేస్తా ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని, క్వశ్చన్ చేస్తే తీవ్ర వాళ్ళకు ఉంటాయి అని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు. ఎవరైనా అడిగితే చాలు వాళ్ళను హెరాస్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మా హామీలు ఏమైనాయి అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు? సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అన్నాడు. అంటే వెటకారం అయిపోయిందని. అంటే నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు మాటిచ్చావు, అన్ని తెలిసి నువ్వు మాటిచ్చి నిన్ను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు. ఓకే, సంపద ఎలా సృష్టించాలన్నది మరి చంద్రబాబు నాయుడు గారికే తెలుసు అని వర్మ గారు చెవిలో చెప్పాలంట సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడే మాటలు స్పష్టంగా ఉన్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నీకు మన ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, 14 నుంచి 19 వరకు ఉన్న అప్పు, 19 నుంచి 24 వరకు ఉన్న అప్పు 6,24,000 కోట్లు ఉంటే ఎన్నికలకు ముందు 15 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తప్పు చెప్పి సాక్షాత్ గవర్నర్ గారి చేత కూడా 10 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు ఉందని చదివించి బడ్జెట్ సమావేశాల్లో మాత్రం 6,42,000 కోట్ల అప్పు చూపించి ఇంత తెలిసినటువంటి ఘనాపాటికి అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడం సాధ్యం కాదు, అంత డబ్బు లేదు అన్న మర్మం తెలీదా? ప్రజలకు మోసం చేయాలని వాగ్దానం ఇచ్చారా? అసెంబ్లీలో టీవీ వైపు చూస్తే భయం వేస్తోందని అంటారా? ఈ సూక్తి ముక్తావళి చెప్పడానిక ప్రజలు మీకు ఎన్నుకున్నది అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడిగారు. తప్పే ఉంది? వరం గారు వినిపిస్తుందా? వరం గారు ఏంటి 2.0 అట, అప్డేట్ వెర్షన్తో వచ్చారట, 30 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే పాలనట, ఎంట్రుకు కూడా పేకలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నారు ఆయన. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్? అంత దారుణంగా ఉందా మీ పాలన? అంటే వెంట్రుకలు ఆల్రెడీ వాళ్ళు పీకేసి పోతున్నారు ఒక్కొక్కరు వైసీపీ పార్టీలో. మనం వెళ్ళి పీకడానికి అవసరం లేదు, ఆయనకి తెలుసది. రెండోది ఏంటంటే ఆయన యొక్క ఆ విధంగా మాట్లాడకపోతే మొత్తం ఖాళీ అయిపోద్ది అక్కడ పార్టీ. ఆ పార్టీని ఏదోలాగా ఒక భ్రమలో ఆయన పెడతా ఉన్నారు.